నేను అదే చాలా మంది అంటుంటారు, సరే ఆశ్రమానికి వెళ్ళిపోతే బ్రహ్మచారులు అయిపోతారేమో. మీరు ఒక అందాజుగా చెప్పండి, ఎంతమంది బ్రహ్మచారులు ఉంటారు ఇక్కడ అనుకుంటున్నారు? ఈ 3000-4000 మందిలో ఎంతమంది బ్రహ్మచారులుగా ఉండొచ్చు? నేను అనుకుంటున్నా ఒక 200-300. అంతేనండి. దానికన్నా ఒక 200 మంది. అదే ఈ 3000 మందిలో ఒక 200 మంది చాలా చిన్న పర్సెంటేజ్ అదే యాక్చువల్లీ తీసుకోవడం. బికాస్ మనం అనుకున్నట్టు అంత ఈజీ కూడా కాదు. ఇట్స్ వెరీ వెరీ కమిటెడ్ పార్ట్. ఆ తపన ఇది. సో వెన్ ఐ సీ పీపుల్, ఆ బ్రహ్మచారీస్ కి వాటికి ఐ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా చాలా మంది బ్రహ్మచర్యం తీసుకోవాలా అని చూస్తారు. వాళ్ళకి ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది బయట వాళ్ళకి తెలియకపోవచ్చేమో. ఇక్కడికి వచ్చాక వాళ్ళు అప్లై చేశాక ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళని చూసి వాళ్ళు దీన్ని తీసుకోగలరా, అది ఊరికే ఒక ఇంట్రెస్ట్ లాగా వచ్చేసారా, వాళ్ళు నిజంగానే కమిటెడా, దిస్ హోల్ ప్రాసెస్ బిహైండ్ ఇట్. గ్యారంటీగా తీసుకోగలరు, వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, అదొక కమిట్మెంట్ ఉంది వాళ్ళకి. ఆ బ్రహ్మచర్యానికి ఒక దీక్ష, ఒక ఇనిషియేషన్ జరుగుతుంది. బయట అనుకున్నట్టు ఇంకా వచ్చేసాము అని లేదు, ఇమీడియట్ గా బ్రహ్మచర్యం తీసుకుంటాము అన్నట్టు అలా లేదు. అండ్ ప్లస్ ఇక్కడ చాలా మందిని చూసారంటే, కొంతమంది పెళ్ళైన వాళ్ళు వచ్చింటారు, ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మైండ్ సెట్ మ్యాచ్ అయ్యి కొంతమందికి ఆధ్యాత్మికత పాత్తో, కానీ ఒక తోడుంటే నడిస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అని కొంతమందికి ఉంటుంది. సద్గురు ఇస్ అలౌడ్ దట్ పాసిబిలిటీ.